మహిళలు కార్పొరేట్ లీడర్స్గా ఎదగాలనుకుంటున్నారా? తమ నిర్ణయాలతో మార్కెట్లో ప్రభావం చూపించాలనుకుంటున్నారా? నందిని పెర్మల్ కార్పొరేట్ లీడర్గా ఎలా ఎదిగారో తెలుసా? పూర్తి వివరాల కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. నందిని పెర్మల్ ఏ రంగంలో వ్యాపారం చేస్తున్నారు? ఏ ఫార్మా, బి టెలికాం? మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. భారతీయ బిలియనీర్ అజయ్ పెర్మల్ కుమార్తె నందిని పెర్మల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, పెర్మల్ ఫార్మా లిమిటెడ్ చైర్పర్సన్ గా ఉన్నారు. నందిని ఆధ్వర్యంలోనే పెర్మల్ ఫార్మా సుమారు 20,335 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ను సాధించింది. ముఖేష్ అంబానీ అల్లుడు ఆనంద్ పెర్మల్ అక్కే ఈ నందిని పెర్మల్. నందిని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్, సైకాలజీ, ఎకనామిక్స్లో బ్యాచిలర్ డిగ్రీని మరియు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి MBA చేశారు. 2006లో పెర్మల్ గ్రూప్లో చేరి మానవ వనరులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓవర్ ది కౌంటర్ సెగ్మెంట్లో కీ రోల్ పోషించారు. 2010లో పెర్మల్ యొక్క దేశీయ ఫార్ములేషన్స్ వ్యాపారాన్ని అబాట్ ల్యాబొరేటరీస్కు 3.8 బిలియన్ల అమ్మకంలో నందిని కీలక పాత్ర పోషించారు. నందిని పెర్మల్ జైపూర్లోని రాంబాగ్ ప్యాలెస్లో క్రైస్తవ ఆచారాల ప్రకారం పీటర్ డి యంగ్ను వివాహం చేసుకుంది. డి యంగ్ పెర్మల్ గ్లోబల్ ఫార్మాలో CEOగా, పెర్మల్ ఫార్మాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. నందిని పీటర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పరిచయం పెళ్లి వరకు తీసుకెళ్లింది. పీటర్ న్యూయార్క్ మరియు ముంబైలోని మెక్కిన్సే మరియు కంపెనీలో పనిచేశాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. నందిని తన కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పెర్మల్ ఫౌండేషన్ ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. వీటిలో భాగంగా ఆరోగ్యం, విద్య మరియు స్వచ్ఛమైన నీటి లభ్యతపై పెర్మల్ గ్రూప్ దృష్టి సారించింది. 2022లో బిజినెస్ టుడే ద్వారా భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా ఎంపికైంది. కార్పొరేట్ ప్రపంచంలో ఆమె నాయకత్వానికి తగిన గుర్తింపు లభించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా ఆమెను 2014లో యంగ్ గ్లోబల్ లీడర్గా గుర్తించింది.